హాయ్ ఫ్రెండ్స్, ఇక స్టార్ట్ చేద్దామా? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. పెద్ది వరల్డ్ వైడ్ 5 days కలెక్షన్స్ ఊచకోత. ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇన్ని కోట్లు వస్తుందని. మూవీ బాగలేదన్నారు, స్టోరీ బాగలేదన్నారు, స్క్రీన్ ప్లే బాగలేదన్నారు, హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగలేదన్నారు, హీరో పర్ఫార్మెన్స్ సోలోగా ఉందన్నారు. ఇక ఇక అంత అంత ఎవ్వడికి వాడు అబ్బా మహానటులు ఫ్లాప్ అన్నారు, హిట్ కాదన్నారు. ఇప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డే 5 కలెక్షన్స్ చూస్తే షాక్ అవుతారు. అక్షరాల డే 5 కలెక్షన్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఏమైనా కొత్తలు చూసినట్టుంటే సబ్స్క్రైబ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. మూవీ అప్డేట్స్ మీకు కావాలంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. 95% సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. ప్లీజ్ యాజ్ అ బ్రదర్, యాజ్ అ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్ బటన్. ఇన్ని కోట్లు వస్తుందని నా జిందగీలో కూడా అనుకోలేదు. డే 1 కలెక్షన్స్ 135 crores, డే 2 కలెక్షన్స్ 191 crores, డే 3 కలెక్షన్స్ 236 crores, డే 4 కలెక్షన్స్ 292 crores, డే 5 కలెక్షన్స్ 315 crores. ఇంత నెగిటివ్తో ఇన్ని కోట్లు కలెక్షన్ చేస్తుందని నా జిందగీలో కూడా అనుకోలేదు. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్. సాక్షాత్తు చిరంజీవి గారు మళ్ళీ పుట్టొచ్చారు అనుకున్న స్క్రీన్ మీద రామ్ చరణ్ గారిని చూస్తున్నప్పుడు నిజంగా ఐఎమ్ రియల్లీ వెరీ ప్రౌడ్ రామ్ చరణ్ ఫ్యాన్గా. నేను నిజం చెప్తున్నా, ఇలా ఖాళీ ఎగురేసుకొని చెప్తాను నేను రామ్ చరణ్ ఫ్యాన్ అని. ఎటువంటి డౌట్ లేదు రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్కి ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు కాకపోతే ఏంటిది నేషనల్ అవార్డు అయితే పక్కా వస్తుంది. ఇంకా ఎన్ని కోట్లు వస్తే మూవీ హిట్ అవుతుంది? పెట్టిన బడ్జెట్ 350 కోట్లు, ఇంకా 135 కోట్లు వస్తే మూవీ హిట్ అని ప్రకటిస్తారు. 450 కోట్లు వస్తే మూవీ హిట్ అవుతుంది. వస్తాయా రావా? ఫర్ మోర్ మూవీ అప్డేట్స్ సబ్స్క్రైబ్, మోస్ట్ ఇంపార్టెంట్.